హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు స్కై డ్రీమ్. సినిమా ఇండస్ట్రీలో హిట్ అనే పదానికి ఎంత విలువ ఉంటుందో, ఇండస్ట్రీ హిట్ అనే పదానికి అంతకు 100 రెట్ల వాల్యూ ఉంటుంది. తమ జీవిత కాలంలో ఒక్క ఇండస్ట్రీ హిట్ అయినా కొట్టాలని ప్రతి హీరో కోరిక. ఆయా హీరోల అభిమానులు కూడా అంతే. మా హీరోకి ఒక్క ఇండస్ట్రీ హిట్ పడితే బాగుండు అని కలలు కంటూ ఉంటారు. మరి అంతటి ప్రాముఖ్యత ఉన్న ఇండస్ట్రీ హిట్ స్టేటస్ దక్కించుకున్న సినిమాలు అతి చిన్న సంఖ్యలో ఉన్నాయంటే మీరు నమ్ముతారా? ఎస్, టాలీవుడ్ టాప్ హీరోస్ అయిన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ నుంచి చిరంజీవి, మహేష్ బాబు వరకు చాలా మంది పెద్ద హీరోల ఖాతాలో ఇండస్ట్రీ హిట్లు చాలా తక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. అలా మన టాలీవుడ్ లో అత్యధిక ఇండస్ట్రీ హిట్స్ ఉన్న హీరో ఎవరు? ఏ హీరోకి ఎన్ని ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి చూసేద్దాం పదండి. టాలీవుడ్ లో ఎక్కువ ఇండస్ట్రీ హిట్స్ ఉన్న హీరోలు అక్కినేని నాగేశ్వరరావు గారు, మెగాస్టార్ చిరంజీవి. ఈ ఇద్దరికి చెరో 7 ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. ఏఎన్ఆర్ కి బాలరాజు, కీలుగురం, దేవదాసు, రోజులు మారాయి, మాయాబజార్, దసరా బుల్లోడు, ప్రేమాభిషేకం సినిమాలుండగా చిరంజీవికి పసివాడి ప్రాణం, యముడికి మొగుడు, అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు, జగదేక వీరుడు, అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, ఇంద్రా సినిమాలున్నాయి. వీరి తర్వాత ఎన్టీఆర్ గారికి ఎక్కువ ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. ఆయన ఖాతాలో 5 సినిమాలున్నాయి. అవి పాతాళ భైరవి, మాయాబజార్, లవకుశ, అడవి రాముడు, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర. తర్వాత బాలకృష్ణకు ముద్దుల మామయ్య, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, వెంకటేష్ కి చంటి, కలుసుందాంరా, సంక్రాంతికి వస్తున్నాం. ఇలా ఇద్దరికి చెరో 3 హిట్స్ ఉన్నాయి. నాగార్జునకి శివ, నిన్నే పెళ్లాడతా ఉండగా మోహన్ బాబుకి పెదరాయుడు మూవీ ఉంది. సూపర్ స్టార్ కృష్ణకు అల్లూరి సీతారామరాజు, మహేష్ బాబుకి పోకిరి, ఎన్టీఆర్ కి RRR, పవన్ కళ్యాణ్ కి అత్తారింటికి దారేది. ఇలా చెరొక ఇండస్ట్రీ హిట్ ఉంది. ఇక రామ్ చరణ్ కి మగధీర, RRR, ప్రభాస్ కి బాహుబలి 1, బాహుబలి 2 తో చెరో 2 ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. ఇవి మన హీరోల ఇండస్ట్రీ హిట్స్. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వీటిలో నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్స్ యాడ్ చేయలేదు.